ఫ్రెండ్స్, ఈరోజు మనం తాళ్ళపాక అన్నమాచార్యుల వారి కీర్తన నుండి ఆత్మజ్ఞానం అందుకోబోతున్నాం. భూలోక వైకుంఠం తిరుమల దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. ఈ భాషలోని వైవిధ్యభరితం మృదు మధురము ఆస్వాదించుటకు, సరళమైన భాషలో ప్రజలను చైతన్యవంతులుగా చేయుటకు, శాంతిని నెలకొల్పుటకు, ధర్మాన్ని ప్రబోధించుటకు స్వామి పంపిన అంతే అన్నమాచార్యుల వారు. ఆయన కీర్తనలో స్పృశించని జీవన సారాంశం లేదు. అన్ని జ్ఞానాలను అలతి అలతి పదాలతో మనోహరంగా, హృద్యంగా తన కీర్తనల్లో వివరించారు. సమాజంలో పేరుకుపోయినటువంటి జాడ్యాలను సున్నితంగా విమర్శించారు. ఉదాహరణకి బ్రహ్మమొక్కటే లాంటి కీర్తనలు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పెద్ద చదువులు ఉన్నా, ఆత్మజ్ఞానం తెలియకపోతే నిష్ప్రయోజనమే ఎవరి జన్మైనా. అసలైన జ్ఞానం ఆత్మజ్ఞానమే. ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడో తెలుసుకుంటేనే అసలైన జ్ఞానం. అదే శాంతికి మూలం. లేకుంటే ఈ జీవితం శాశ్వతం అనుకొని చేయరాని కార్యాలన్నీ చేస్తాం. మన జీవితం చుక్కాని లేని, లక్ష్యం లేని పడవ ప్రయాణం లాగా ముగుస్తుంది. మన వంశీ సార్ గారు అన్నమయ్య కీర్తనలకు చక్కటి విశ్లేషణని చేసి ధ్యానానికి అనుసంధానం చేసి నిగూఢ అర్థాలని వివరించారు. మనకి అర్థమయ్యే విధంగా వివరించారు. ఈ ధ్యానానికి అనుసంధానం చేశారంటే ఇవి ధ్యానభరితమైనవి, కానీ మనం బాహ్యంగానే చూసాం వీటిని. కానీ ఆత్మజ్ఞానం ధ్యానపరంగా పుష్కలమైనవి అన్నమాచార్య వారి కీర్తనలు. అందులో ఒకటి ఈరోజు మనం తెలుసుకుందాం. అది నానాటి బ్రతుకు నాటకము. ఇది వినేదానికి చాలా ఏదో సాడ్ అనిపిస్తుంది కాదు, కానీ ఇది చాలా జీవిత సారాన్ని మనకి అందిస్తుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి పాట ఇది. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నటనడి నీ పని నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నటనడి నీ పని నాటకము. ఎట్టనెదుట కలది ప్రపంచము. ఎట్టనెదుట కలది ప్రపంచము. కటకడపాటిది కైవల్యము. ఎట్టనెదుట కలది ప్రపంచము. కటకడపాటిది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము నాటకము. కుడి చేదన్నము కోక చుట్టెడిది. కుడి చేదన్నము కోక చుట్టెడిది. నడుమంత్రపు పని నాటకము. కుడి చేదన్నము కోక చుట్టెడిది.
నడుమంత్రపు పని నాటకము ఒడిగట్టుకునిన ఉభయ కర్మములో ఒడిగట్టుకునిన ఉభయ కర్మములో గది దాటినప్పుడే కైవల్యము ఒడిగట్టుకొనిన ఉభయ కర్మము గది దాటినప్పుడే కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము యగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక యగువన శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము యగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదిది గగనము మీదిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము 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 నాటకము. మాస్టర్స్ ఈ ఈ కీర్తనలో అద్భుతమైనటువంటి సారం మనం తెలుసుకోవచ్చు. భగవద్గీతను ఎలా లిమిటేషన్స్ పెట్టేసి దూరం చేసుకున్నామో మనం ఈ జ్ఞానాన్ని కూడా ఇదేదో సాడ్ సాంగ్ అని చెప్పి దూరం పెట్టేసుకున్నాం. ఈ పాటని అసలు విషాద సంబంధం అనుకొని ఎడంగా పెట్టేస్తాం, కానీ ఇది మనకి అమూల్యమైన జ్ఞాన సంపదనిస్తుంది ఈ కీర్తన. అసలు ప్రపంచంలో ధర్మం శాంతి నెలకొలాలంటే ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి కంపల్సరీ జ్ఞానం ఈ పాట. ఈ పాటను గాని అసలు ప్రతినిత్యం తలుచుకోవాలి. అప్పుడు అశాంతికి గాని అజ్ఞానానికి గాని తావు ఉండదు ప్రపంచంలో. నానాటి బ్రతుకు నాటకం అంటే మనం అంటాం చూడండి, అనగనగా ఒక ఊరు కథలు చెప్పేటప్పుడు అలాగా నానాటి బ్రతుకు నాటకం. ఎన్నో జన్మలు తీసుకుంటా ఉన్నాం కదా ఆ బ్రతుకులన్నీ నాటకం. కానక కన్నది కైవల్యము అంటే పైకి చూసేది కాదు, అంతరంగా చూసుకునేది కైవల్యం. మరి ఈ కైవల్యం అనేటువంటి మాటకు పదానికి మనం అర్థం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ కీర్తనలో కైవల్యం అనేది ప్రతి చరణంలో వస్తూ ఉంది. కహ అంటే భగవంతుని పేరు, వల అంటే చుట్టుముట్టట. కైవల్యం అంటే ఎప్పుడు పరమాత్మని దర్శించడం అన్నమాట. పరమాత్మ చుట్టూ ఉండడం. ఎవరిని చూసినా ఎక్కడ చూసినా అది చెట్టు కాదు, పుట్ట కాదు, రాయి కాదు, రప్ప కాదు, దేనినైనా పరమాత్మ స్వరూపంగా చూడడం అనేదే కైవల్యానికి అర్థం. మనకి వంశీ సార్ గారు అసలు నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉండేది. ముక్తి అంటే ఏంది, మోక్షం అంటే ఏంది, జీవరాహిత్యం అంటే ఏంటి అని. అవి నన్ను అడగాలంటే భయం, కసురుకుంటారేమో అని. కానీ సారు మనకి అద్భుతంగా వివరించారు. ముక్తి అంటే మన నుంచి మనకి విడుదల. అంటే మనం బానిసలంగా ఉంటాం కదా, మన శరీరమే మనం అనుకొని ఆత్మని తెలుసుకోకుండా ఉంటాం కదా. ఎప్పుడైతే మనం ఆత్మని తెలుసుకొని మన నుంచి మనం విడుదల అవుతామో అది ముక్తి.
నెక్స్ట్ మోక్షము అంటే ఈ భూమి మీద ఇంకా జన్మ అవసరం లేదు అనేది మోక్షం. ఇక జీవరాహిత్యము అంటే చాలా పెద్ద పదం అది. అంటే ఈ విశ్వంలో ఉండేటువంటి గ్రహాలన్నిటి మీద జన్మలు తీసేసుకొని, ఇంక నేర్చుకోవడానికి ఏమీ లేదు అన్నప్పుడు అది జీవరాహిత్యం. మరి ఈ కైవల్యం ఏంటి అంటే, మోక్షము, కైవల్యం దరిదాపులే కానీ, కైవల్యం అనేది విస్తృతార్థం. అంటే ప్రతి దాంట్లో పరమాత్మనే దర్శిస్తారనమాట. ఉదాహరణకి ఆహ్, భగవతత్వం చూడాలి. ప్రతి వ్యక్తిలో, ప్రతి జీవరాశిలో భగవంతుడిని చూడగలగాలి. దేహం అంటే ఈ దేహం పరమాత్ముని నిలయం అనుకోవాలి ప్రతినిత్యం. నీవు పరమాత్మ తత్వానివి, యథార్థాన్ని నువ్వు అని చెప్పి తెలుసుకోవాలి. ఈ భగవతత్వం మనం తుకారంలో చూడొచ్చు. ఆయన ప్రతి ఒక్కరిలో పరమాత్మ తత్వాన్ని చూసారాయన. దీని గురించి ఒక చిన్నది కథ చెప్పుకుందాం. ఒక ఆహ్, ఒక వ్యక్తి ఉన్నారంట. చాలా భక్తుడాయన. ఆయన ఒకసారి ఏదో ఊరికెళ్తూ ఉన్నాడంట. రొట్టెలు అవి సంచిలో పెట్టుకొని వెళ్తున్నారంట. వెళ్తూ ఉంటే ఒక దగ్గర కూర్చొని అరుగు మీద తినడానికి ఇప్పుకున్నారంట. ఇప్పుకుంటే ఆ రొట్టె ఇటు విప్పాడో లేదో ఒక్కొక్కొచ్చి పట్టుకోబోయిందంట రొట్టెని. ఈయన దాని లోపల వెన్న తెచ్చుకున్నాడంట. రొట్టెలకి వెన్న రాసుకొని తింటారు గదా! మెత్తగా ఉంటాయని. ఆ వెన్న గిన్నెత్తుకొని స్వామి, స్వామి ఉట్టివి తింటే రుచుండవు స్వామి, వెన్న రాసుకొని తినండి అని చెప్పి, ఆ వెన్న గిన్నెత్తుకొని పరిగిస్తా ఉన్నాడంట కుక్క వెంట. అంటే ఒక కుక్కలో పరమాత్మను చూసుకున్నాడాయన. అది కైవల్యం. ఆ వెన్న గిన్నెత్తుకొని పరిగిస్తూ పోయి దానికి పెట్టాడంట వెన్న రాసుకొని తినండి అని. ఆ స్థితి కైవల్యం. ఈ మోక్షానికి, కైవల్యానికి ఆ డిఫరెన్స్ ఉంటుందనమాట. కానీ మనం చిట్ట చివరికి చేరవలసింది ఏందంటే కైవల్యమే. ఆ కైవల్య స్థితి రానంత వరకి మనం ఇక్కడ జీవుని రాకపోకలు జరుగుతూనే ఉంటాయి భూమి మీద. మనం ఇప్పుడు ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క పాదం యొక్క అర్థం గురించి తెలుసుకుందాం మాస్టర్. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడి మీ పని నాటకము. ఇది మాకు తెలీదా? పుడతాం, చస్తాం ఇది తెలీదా అంటారు. కానీ ఇప్పుడు మొన్న జయప్రద మేడం చెప్పారు ఒక ఎగ్జాంపుల్. వాళ్ళకి ఆస్తి వివాదం ఏదో వస్తే, ఒక లాయరు ఆమె దగ్గర డబ్బులు తీసుకొని, అవతల వాళ్ళకి సపోర్ట్ చేసి, ఆమె ఆస్తికి ఇబ్బంది కలిగిచ్చారు. అంటే ఆయనకి తెలీదా? జ్ఞానం లేదా? ఎంత చదువు చదువుకుంటారాయన? పుడతాము, చచ్చిపోతాం అని తెలీదా? కానీ ఈ నట్టనడుము ఉండేది నాటకం అని తెలీదు. అందుకే అంత దుర్మార్గానికి ఒడిగట్టారు. తెలిసి కాదు అజ్ఞానంతో. అందరికీ తెలుసు పుడతాం, చచ్చిపోతాం అని. మరి ఎందుకు ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి? ఎందుకు ఇతరుల ఆస్తులు దోచుకోబడుతున్నాయి? ఎందుకు నిట్ట నిలువన చంపబడుతున్నారు ఇతరులని? అంటే ఇది నాటకం అని తెలియక, ఇది నేను అని తెలియక, ఇది నేను సర్వస్వం అది అనుకోక, ఈ జీవితం ఇది శాశ్వతం. ఇదే మనం అంతా ఉంటాం. ఇక్కడే శాశ్వతంగా ఉంటాం. 100 ఏళ్ళు కూడా బతకమని తెలుసు. కానీ ఇది నాదే అనే మాయలో పడిపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని మనకు తెలిసిన పదమైన ఇది నాటకం అని ప్రతినిత్యం తెలియజేసేటువంటి పాదం ఇది. ఇక తర్వాత పాదానికెళ్దాం. ఎట్టనెదుట గలది ప్రపంచము, కట్ట కడపటిది కైవల్యం. అంటే మన ఎదుటుండేదంతా ప్రపంచం. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది? జీవులన్నీ అనుభవాల కోసం వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. నేర్చుకోవాల్సిన అనుభవాలు కొన్ని నేర్చుకుంటున్నాయి, కొన్ని నేర్చుకోకనే కొత్త పాపాలు మూటగట్టుకొని వెళ్తున్నాయి. ఈ ప్రపంచం మన ఎదుటుండే ప్రపంచం అంతా ఇలా జరుగుతుంది. కానీ కడపటిది కైవల్యము. ఎప్పటిదాకా మనం ఈ జన్మలు ఎత్తుతూ పోతూ ఉండాలి అంటే, ఆ మజిలీ కైవల్యం అంతా పరమాత్మే అని తెలుసుకునేంత వరకి, ఆ అనుభవం మనకు వచ్చేంత వరకి తప్పదు. జన్మలు ఎత్తుతూనే ఉండాలి. అది ఎట్టనెదుట గలది ప్రపంచము, కడపటిది కైవల్యం. తర్వాత పాదం కుడిచేదన్నము కోక చుట్టడిది, నడుమంత్రపు పని నాటకము. కుడిచేదన్నము.
మన పల్లెటూరు భాషలో పాలు కుడుస్తుంది దూడ అంటారు. కుడవడం. పాలు కుడపండి బిడ్డకి అంటారు. ఫస్ట్ తీసుకునే ఆహారం తల్లి ఆహారం తీసుకొని దాన్ని సరళతరం చేసి ప్రకృతికి ఆమెకిచ్చినవారు. బిడ్డ జీర్ణం చేసుకునేటట్టు సంపూర్ణ పోషకాహారం పాలుగా అందిస్తది. కుడుస్తారు పట్టుకొని. అది కుడిచేదన్నం. కోక చుట్టేడిది. ఇప్పుడు చీరకి, కోకకి తేడా ఉంటుంది. చీర 8 మూరలుంటుంది. కోక 16 14 మూరలుంటుంది. పెద్దవాళ్ళు పావడ కట్టుకోకుండా 2 పొరలు చుట్టి కట్టుకుంటారు. అది కోక. సాదా రంగుంటది. అదేమి పూలు గీలుండవు. పెద్దవాళ్ళు కట్టుకుంటారు. అది కోక. చీరకి, కోకకి అది డిఫరెన్స్. ఇక్కడ కోక చుట్టేడిది అంటున్నారు. దీంట్లో ఎంత పరమార్థం ఉందో చూడండి. చనిపోయినప్పుడు ఒక బట్ట తెచ్చి చుట్టేస్తారు. ఆ చుట్టడం అనేది ఏంటంటే, ఆ కోక చుట్టేడిది. చుట్టేస్తారు. స్త్రీ, పురుష భేదం లేదు. అది ఆడవాళ్ళు, మగవాళ్ళని ఉండదు. ఎవరికైనా చుట్టేస్తారు. మనకి మన గురువులు చెప్తుంటారు. పురుష అంటే ఆత్మ అని. అంటే లాస్ట్‌లో మనకది ఇండికేషను. ఇక్కడ స్త్రీ లేదు, పురుషుడు లేరు, మగవాళ్ళు లేరు, ఆడవారు లేరు. ఆత్మస్వరూపం ఇది అని చెప్పి ఒకటిగానే చుడతారు బట్ట. అది ఈ దీంట్లో రహస్యంగా దాగుంది. పుడిచేదన్నము తోక చుట్టేడిది. ఎప్పుడైతే నువ్వు పుట్టి తల్లి పాలు పట్టుకున్నావో, ఆ రోజు నుంచి నీకు తోక చుట్టేంత వరకి ఇదంతా నాటకం అని చెప్తున్నారు. ఒడిగట్టికొనిన ఉభయ కర్మలన్నీ గది దాటినప్పుడే కైవల్యం. ఉభయ కర్మములు అంటే పుణ్యం, పాపం. అయి 2 ఈ గదిని దాటియాలి. ఈ శరీరాన్ని అనేటటువంటి ఆ గదిని దాటేసియాలి. అంటే మనం పుణ్యం కోసం ఆరాటపడతాం. పాపాల గురించి ఆలోచించం. అసలు మనం ఈ జన్మ తెచ్చుకునిందే సంచిత కర్మలు కొన్ని తెచ్చుకుంటాం. ఆ కర్మలు అంటే ఆ పాపాలు కడిగేసుకునేదానికి పుడతాం. కానీ మాయలో పడి అది మర్చిపోయి కొత్త కర్మలు చేసుకుంటూ ఉంటాం. కానీ పుణ్యాన్ని ఏం చేస్తామంటే లెక్కేసుకుంటుంటాం మరలా. ఇది చేస్తే ఈ పుణ్యం వస్తుంది. ఈ పని చేస్తే ఈ పుణ్యం వస్తుంది. ఈ పూజ చేస్తే ఈ పుణ్యం వస్తుందని పుణ్యాన్ని లెక్క పెడుతుంటాం. తెచ్చుకున్న పాపాల గురించి ఆలోచించం. మళ్ళా కొత్తగా పాపాలు లెక్కేస్తుంటాం. చేసేస్తుంటాం. ఎన్ని పాపాలు చేసినా పాపాలను లెక్కేయం గానీ, చేసే ప్రతి పుణ్యాన్ని కౌంట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకొకటుంది పైకెళ్తే మోక్షం. అక్కడ మనం పైలోకాల్లో స్వర్గం అనుభవించాలి. సుఖాలు అనుభవించాలంటే పుణ్యరాశిని ఎత్తుకెళ్ళాలి. అదే ఉంటుందన్నమాట ధ్యాస. కానీ తెచ్చుకున్న కర్మలు పోయాయా అనే ఆలోచన ఉండదు మనకి మాయలో పడి. తర్వాత కొత్త కర్మలు చేసుకుంటూనే పోతాం. అది చెప్తున్నాడు. ఇక్కడ ఈ 2 వదిలేయాలి. తెచ్చుకున్న పాపాలని కడిగేసుకోవాలి. నెక్స్ట్ పుణ్యాలు మనవి కాదని వదిలిపెట్టేయాలి. అదే మనకి సార్ అద్భుతంగా చెప్తారు. పుణ్యాల గురించి మీరు పట్టించుకోవద్దు. పరమాత్మకు వదిలేయండి. మీకివ్వాల్సింది ఇస్తాడు. కానీ పాపాలని చేయబాకండి. కొత్త కర్మలు చేయబాకండి. ఉండే కర్మలు తొలగించుకోండని ఇక్కడ సద్గురు మూవ్‌మెంట్‌లో ఉండేటువంటి గొప్ప అవకాశం. అసలు ఎంత జ్ఞానం ఉన్న వాళ్ళైనా సంచిత కర్మలను కడిగేసుకొని పోతారేమో గాని, సద్గురు మూవ్‌మెంట్ మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే, సంచిత కర్మలు తొలగించుకుంటాం. కొత్త కర్మలు చెయ్యం. రాబోయే కర్మలు కూడా 72 బ్రీత్స్ ద్వారా తెలుసుకొని, వాటిని డిజాల్వ్ చేసుకొని, ఎన్నో జన్మలను తగ్గించుకుంటాం. అదృష్టం ఇది. భగవంతుడు ఈ గ్రూప్ ద్వారా మనకందించినటువంటి అద్భుతమైన, మహాద్భుతమైనటువంటి అవకాశం. ఇక ఎలా ఇంక దీన్ని కట్టుబడిపోవాలి మనం. ఈ మూవ్‌మెంట్‌కి, ఇక్కడ ఉండేటువంటి జ్ఞానానికి. ఇది అందిన తర్వాత ఇంక వదులుకోకూడదు. ఎందుకంటే, ఈ 2 పాదాలు చాలా అద్భుతమైన పాదాలు. ఇక్కడ మనం సులభంగా పట్టేసుకుంటున్నాం అన్నమాట ఈ మూవ్‌మెంట్‌లో. నెక్స్ట్ తెగదు పాపము, తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము. నగి నగి కాలము నాటకము అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే అర్థము నగి నగి కాలము. మనకి కాలం ఎట్లా ఉంటుందంటే మ్యాజిక్స్ చేస్తుంటది. చాలా అద్భుతం అనిపిస్తుంటది. ఇదే శాశ్వతం అనిపిస్తుంటుంది. అయితే తెగదు పాపము, తీరదు పుణ్యం.
మనం పాపాలు తెగ్గొట్టుకోమంట, పుణ్యాలు తెగ్గొట్టుకోమంట. ఇప్పుడు మనకి ఎందుకు చేస్తాము అంటే ఇది నాటకం అని తెలియక. ఇది నాటకం అని తెలియక శాశ్వతం అనుకోని పాపాల గురించి పట్టించుకోము. పాపాలు చేసుకుంటా పోతుంటాం, పట్టించుకోము. పుణ్యాలని అకౌంట్‌లో పేర్చుకుంటూ పోతుంటాం. ఇది చేస్తే పుణ్యం, ఇది చేస్తే పుణ్యం అని చేసుకుంటూ పోతుంటాం అన్నమాట. అటు పుణ్యరాశి పెరిగిపోతుంది, పాపరాశి పెరిగిపోతుంది. మనం రాధాతత్వంలో చెప్పుకున్నాం గదా! 2 తీసేస్తదమ్మా. స్వామిని చేరుకోవాలంటే, గోలోకం చేరుకోవాలంటే పాపరాశి తీసేయాలి, పుణ్యరాశిని తీసేయాలి. అది చెప్తున్నారిక్కడ. 2 ఉండకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాము, తెగదు. పాపాలు తెగవు, పుణ్యం తీరదు. అంత పుణ్యరాశి పెంచేసుకుంటుంటాం. అవి జేసి, ఇవి జేసి. ఇప్పుడు ఉదాహరణకి కార్తీక మాసంలో శివునికి అభిషేకాలు చేసేటప్పుడు చెప్తుంటారు. చెరుకు రసంతో చేస్తే నెక్స్ట్ జన్మ ఇలా వస్తదంట. తేనెతో అభిషేకం చేస్తే నెక్స్ట్ జన్మ ఇలా వస్తుందంట. అంటే మన ఆలోచన చూడండి ఎలాగుందో. పైకెళ్ళినప్పుడే గాదు. పైకెళ్ళినప్పుడు సుఖాలు అనుభవించాలా, తిరిగి జన్మ తీసుకున్నప్పుడు గూడా మనం సుఖాలు అనుభవించాలని పూజలు చేస్తున్నాం. వ్రతాలు చేస్తున్నాం. హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం పుణ్యాల మీద. అందుకనే రాధాతత్వంలో ఏం చెప్తారు అంటే, పుణ్యరాశి ఉండకూడదు, పాపరాశి ఉండకూడదు. ఫైనల్‌గా ఆ లోకంలో అడుగు పెట్టాలంటే రెండిటిని తీసేస్తుందమ్మా. అక్కడ భగవద్ దర్శనం అంతా భగవత్ తత్వం తప్ప ఇంకేమి ఉండకూడదు. అందుకే ఆ 2 లేవు గాబట్టే గోపికలకి అంత అద్భుతమైనటువంటి అవకాశం వచ్చిందనమాట. అలాగే ఇప్పుడు మనకి ధ్యాన సాధన చేస్తుంటారు యోగులు, హిమాలయ యోగులు. తపస్సు చేస్తుంటారు. తర్వాత ఈ పీఠాధిపతులు చాతుర్మాస దీక్ష చేస్తుంటారు. వాళ్ళు దాన్నేం చేస్తారంటే ప్రపంచ శాంతి కోసం వదిలేస్తారు. ప్రపంచ సౌఖ్యాల కోసం వదిలేస్తారు. భారతదేశం ఇంతమంది ఇతర దేశస్తుల వల్ల దెబ్బతిని కూడా మనుగడలో ఉంది. 3 పూటల అన్నం తింటున్నారు. ఎంతమంది దోచుకొని పోయారండి. ఒక కవి అంటారు, "నా తల్లి పచ్చి బాలింతరాలు" అంటారు భారతదేశాన్ని. పచ్చి బాలింత అంటే పాలు పుష్కలంగా వస్తుంటాయి ఆ తల్లికి. అంటే ఎంతమందిని ముస్లిమ్స్ 400 సంవత్సరాలు పరిపాలించారు. బ్రిటిషర్స్ 200 సంవత్సరాలు పరిపాలించారు. కష్టాలు పడుండొచ్చు. కానీ అప్పుడు ఆ అనైతికత, ఐకమత్యం లేకపోవడం వల్ల, అహంకారం వల్ల అలా జరిగుండొచ్చు. కానీ ఇదెప్పుడు పుష్కలంగా ఎందుకుందంటే ఇక్కడ ఆధ్యాత్మికత అనేది మెయిన్ రీజన్. యుద్ధాలు సరిహద్దుల్లో ఎంతమంది వచ్చి చొరబడకూడదు. అక్కడ ఉండేటువంటి యోగులు దారపోసేటువంటి ఆ శక్తి రక్షణ కవచంగా ఉంది ఈ భారతదేశానికి. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక ప్రపంచానికి పుట్టినిల్లు. అంత అద్భుతమైంది. ఇక్కడ చాతుర్మాస దీక్ష చేస్తున్నప్పుడు గూడా వాళ్ళు పీఠాధిపతులు ఏం చేస్తారంటే, ఆ 4 నెలల దీక్ష తర్వాత వర్షాలు పడాలి, అంతా బాగుండాలి అని చెప్పి వదిలేస్తారు ఆ పుణ్యాన్ని. వాళ్ళు ఉంచుకోరు. హిమాలయాల యోగులు గూడా ఉంచుకోరు. ఇచ్చేస్తారు పుణ్యాన్ని లోక కళ్యాణం కోసం. ఇక్కడ మనం రామకృష్ణ పరమహంస గురించి చెప్పుకోవాలి మాస్టర్. ఆయనకి విసుగొచ్చేసిందంట ఒకసారి. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా నాకీ కష్టం ఉంది తీసేయండి, నాకీ కష్టం ఉంది తీసేయండి, నాకీ కష్టం ఉంది తీసేయండి అంటున్నారంట. ఒక్కడు గూడా ఆత్మజ్ఞానం గురించి అడగడం లేదమ్మా నన్ను. నాకొద్దమ్మా ఈ జీవితం అన్నారంట. అప్పుడు ఆమె ప్రత్యక్షమయ్యి, "ఒరేయ్! నీ నీ పుణ్యరాశి కొండలు కొండలుగా పెరిగిపోయిందిరా! నిన్నెక్కడ తీసుకెళ్ళలేదు నేను" అనిందంట. అప్పుడాయన పుణ్యరాశినంతా ఆమెకిచ్చేసాడంట. "నువ్వు తీసుకో అమ్మా. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నాకొద్దు" అన్నారంట. అలా ఉంటుంది. యోగులు, మహాత్ములు పుణ్యరాశిని పట్టించుకోరు వాళ్ళు. పాపాలు చేయరు, పుణ్యరాశిని పట్టించుకోరు. విశ్వ కళ్యాణం కోసం వదిలేస్తారు. అలాగే మన జీవితాన్ని ఉద్ధరించుకునేదానికి పాపపుణ్యాలని మనం పట్టించుకోకూడదు. పాపాల రాశిని తగ్గించుకోవాలి, చేయకూడదు, జీరో చేసుకోవాలి. పుణ్య రాశిని పెంచుకుంటూ పోవాలి, కానీ పట్టించుకోకూడదు. వదిలేయాలి. పరమాత్మకు వదిలేయాలి దాన్ని. లేదు అనుకుంటే ఈ నగి నగి కాలంలో నాటకం అనుకోలేదనుకోండి మనం, దాంట్లో కూరుకుపోతాం. మళ్ళా జన్మ పరంపర కొనసాగుతూనే ఉంటుందన్నమాట. తర్వాత చరణం. ఎగువని శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము. ఎగువని అంటే ఎగువ తలాలలో
కొండ మీదని గాదు. ఇక్కడ ఉద్ధరించడానికి వచ్చాడాయన కొండ మీదకి మనల్ని. ఎగువని శ్రీ వెంకటేశ్వరుడు ఏలుకంటే హయ్యర్ తలాల్లో ఉండేటువంటి రాజు. ఏలిక అంటే రాజు, పాలించేవాడు. ఆయన గగనము మీదిది కైవల్యము. ఎప్పుడు కైవల్యము అంటే, గగనం అంటే ఆకాశం, పై తలాలు. ఆ పైన ఉంటుందంట ఇది. ఆ కైవల్యం అనేది. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఈ చరణాల్లో ఉండేటివన్నీ నాటకం అని ఎప్పుడు ప్రతిరోజు మనం తెలుసుకుంటుంటామో, పాపరాశిని తగ్గించుకుంటూ పాపాలు చేయకుండా ఉంటాము. పుణ్యరాశిని ఎప్పుడు భగవంతుడికి సమర్పించేసుకొని, ప్రతి ఒక్కరిలో పరమాత్మను దర్శిస్తామో, అప్పుడు ఆ హయ్యర్ తలంలో ఉండేటువంటి స్వామిని అందుకునేటువంటి ఎంట్రన్స్ మనకు అందుతుంది. ఆ ప్రవేశం లభిస్తుంది. ఎందుకు అంటావా? ఎత్తాలి. జన్మలెత్తుతూ కూర్చోవాలనమాట. కానీ గిట్టి పరిస్థితుల్లో నువ్వు కైవల్యం స్థాయికి చేరేంత వరకి జన్మలెత్తాల్సిందే. ఈ జన్మ పరంపర కొనసాగుతూ ఉండాల్సిందే. ఇది మన చేతుల్లోనే ఉంటుంది. ఇక పరమాత్మ చేతిలో ఏముండదు. అందించవలసిన గురువుల్ని దాన్ని అందిస్తారు. మనం ఎరుకతో పట్టుకొని సాధించుకోవాలి. సరే ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో చూస్తాం మాస్టర్. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? నేను శరీరం కాదు, ఆత్మనని తెలుసుకోవాలి. ఈ ఆత్మ అనుభవాల కోసం కర్మలను తీర్చుకునేందుకు ఈ భూమిపైకి వచ్చాను అని తెలుసుకోవాలి. ఈ భూమి చాలా పెద్ద పాఠశాల. ఇది శిక్ష కాదు మాస్టర్ చెప్పినట్టు. శిక్షణ మనకిక్కడ. ఇది ఒక నాటకం అంతే. ఒక సినిమా వాళ్ళెట్ట సినిమాని బాగా పండిచ్చేసేసి అలయ్యో! నేను బాగా చేశానని ఎలా అనుకుంటారో, మనం అలా అనుకోవాల్సిందే. మనం పైకెళ్ళినప్పుడు నేను పాసయ్యాను. నేను తీసుకెళ్ళిన టెస్ట్‌లన్నీ నేను పాసయిపోయాను. నేను ఆ కర్మలన్నీ తొలగించుకొనొచ్చేసాను. నేను ఎటువంటి పాపాలు చేయలేదు. నేను పుణ్యరాశి గురించి పట్టించుకోలేదు. పరమాత్మ అని గర్వంగా నిలబడాలి. హేమ మేడం చెప్తుంటారు పదే పదే. బాబా చెప్పింది చెప్తుంటారు. దైవం యొక్క దర్బార్‌లో ఇక్కడ కాదు, దైవం యొక్క దర్బార్‌లో తలెత్తుకొని నిలబడాలి అని. బాబా చెప్పిన మాటని ప్రతిసారి చెప్తుంటారు మేడం. అంటే ఇక్కడ కాదు మనల్ని మనం సమర్థించుకోవాల్సింది. అక్కడికి పోయి చెప్పుకోవాలి. తండ్రి, నేను తీసుకెళ్ళిన సంచిత కర్మల్ని కడిగేస్తున్నాను. నేను ఏ కొత్త కర్మలు చేయలేదు. నేను చేసినటువంటి పుణ్యరాశిని నేను ఆశించలేదు. నాకేం అవసరం లేదు నువ్వు తప్ప అని అక్కడ సగర్వంగా నిలబడగలగాలి. దానికోసం ఇది మనం నిరంతరం ఎరుకలో ఉంచుకోవాలి ఈ పాటని. మన చుట్టూ ఉన్నవి కర్మబంధాలు ఇది నాటకం అని ప్రతినిత్యం మనం అనుకోగలగాలి. ఎరుకతో జీవించాలి. అంతటా పరమాత్మని దర్శించగలగాలి. ఆ పైతలంలో ఉన్న పరమాత్మను చేరాలంటే మనం ఎప్పుడు సదా కైవల్య భావంలో ఉండాలన్నమాట. మన అల్టిమేట్ గోల్ ఏంటి? ఈ పాట తెలియజేస్తుంది. ఈ పాట మనకి జీవిత సారాన్నే గాదు, మన లక్ష్యం ఏంటో గూడా ఈ పాట తెలియజేస్తుందనమాట. ఇప్పుడు మనకి మేడం గారు ఒక పిక్ పెట్టారు. హ్మ్. మహాభారతంలోది. చాలా అద్భుతంగా చూడండి. దాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా చదువుతాను. ఎందుకంటే ప్రతి పదము మహా అద్భుతం అక్కడ. అర్జునుడు అడుగుతున్నాడు. ఒకవేళ ప్రతి ఆత్మ పరమాత్మ అంశే అయితే ఉన్నతి, అధోగతి పరమాత్మ చేస్తున్నాడా అని అడిగితే, పరమాత్మ ఏం చెప్తున్నాడో చూడండి. బురదలో పడిన రత్నం ఏ విధంగా ప్రకాశించదో, ప్రకృతిలో నుండి 24 పదార్థాల నుండి వేరైన ఆత్మ, అది ఒక పరమాత్మ అంశ అన్న సత్యాన్ని విస్మరించేస్తుంది. ఆత్మలు ఎక్కువ శాతం తమ దేహాన్నే సర్వస్వంగా భావిస్తాయి. తాము దేహానికి భిన్నమని అవి తెలుసుకోలేకపోతాయి. శరీరానికి లభించే సుఖం, దుఃఖం, రుచి మొదలైన వాటిని తమ అనుభవాలుగా భావిస్తాయి. అసలు మార్పు కోసం ప్రయత్నం గూడా చెయ్యవు. ఇలా మార్పు కోసం ప్రయత్నం కూడా చేయని ఆత్మలు నిరంతరం అధర్మం చేస్తూనే ఉంటాయి. చూడండి, ఇది నాటకం అని తెలుసుకోలేకపోతే ఏం చేస్తుంటాయి? నిరంతరం అధర్మం చేస్తూనే ఉంటాయి. వాటిని జాగృతం చేసేందుకు దండన అనివార్యం. ఎప్పుడైతే నేను పరమాత్మ అంశాన్ని తెలుసుకోకుండా
ఈ దేహానికి సంబంధించిన వాటిల్లో కూరుకుపోయి, అవే నిజమనుకోని అధర్మాలు చేస్తూ ఉంటాయో, అటువంటి ఆత్మలకు వదిలిపెట్టను నేను. దండన తప్పనిసరి అంటున్నారు. ఈ పాటకి ఇది అద్భుతమైన వ్యాఖ్యానం. మేడం గారు పెట్టింది. చాలా అద్భుతంగా ఉంది. అదే మనకి ఆహా! సారోళ్ళు కూడా చెప్తుంటారు. ఏమని అంటే పత్రిజీ సార్ చెప్తుంటారు. ఏ గుడికెళ్తే దండం పెట్టుకొని రావడం గాదు. ఆ గుడిలో ఉండే స్వామి లక్షణాలని మనకి ఆకలింపు చేసుకొని రండి. అంటే దైవంగా రూపాంతరికన మనకి రమణశ్రీ సార్ చెప్తుంటారు. దైవ లక్షణాలను అందుకోండి. 24 దైవ శక్తులను అందుకోండి. దైవంగా రూపాంతరీకరణ చెందండి. మన ధ్యానంలోకొచ్చిన చాలా మంది ఏమంటారంటే, మనం దేవుళ్ళం అంటాం. ఎక్కడ దేవుళ్ళం? ఆ లక్షణాలన్నీ వస్తే దేవుళ్ళం. కాబట్టి దైవ లక్షణాల్ని అలవరుచుకోవాలి. దైవంగా రూపాంతరీకరణ చెందాలి. చెందకపోతే మాత్రం చెప్పారు గదా! అధర్మం చేస్తూ ఉంటే దండన తప్పనిసరి అని. ఎలాగైనా మారుస్తారు స్వామి. దండించైనా. మనం క్రమశిక్షణతో పోతే ఇప్పుడు మనం ఒక బిడ్డ పాఠశాలకెళ్ళలేదు అనుకోండి. నెమ్మదిగా జెప్తారు. వినకపోతే ఏం జేస్తారు? నాలుగు బాది అక్కడేసేసొస్తారు. అంతే. పరమాత్మ గూడా చూస్తాడు. తెలుసుకోకపోతే దండన విధించైనా మార్చేస్తాడు. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సిందేందంటే, ఎప్పుడైతే మనం ఈ పాటకి అర్థం తెలుసుకొని నిరంతరం జీవిస్తామో, పరమాత్మను తల్లిదండ్రులని కష్టపెట్టని బిడ్డలుంటే ఎంత హాయి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అదే తల్లిదండ్రులను కష్టపెట్టే బిడ్డలుంటే మాటినకుండా ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. మనం గూడా ఇది నాటకం అని తెలుసుకొని, ఎరుకతో గురువులిచ్చిన జ్ఞానాన్ని పట్టుకొని, ఎప్పుడైతే మనం అజ్ఞానం వదిలేసి ఇది నాటకం అని జీవిస్తామో, మన అసలు తల్లిదండ్రులైనటువంటి ఆ పరమాత్మ హాయిగా ఉంటారు. ఆనందంగా ఉంటారు. అదే కదా మనకు కావాల్సింది. ఇది పాట ఆహ్, అంతర్గతంగా, అద్భుతంగా మనకి దీన్ని బోధిస్తోంది. అన్నమాచార్యుల వారికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆహ్, ఈ పాటను వివరించేటువంటి శక్తినిచ్చినటువంటి అంటే మాస్టర్ గారు చెప్పిందే మనకి ఈ జ్ఞానం వచ్చుండదు నాకు. వంశీ మాస్టర్ గారికి కృతజ్ఞతలు. హైమా మేడం గారికి ఈ అవకాశాన్ని ఇచ్చి చెప్పమన్నటువంటి హైమా మేడం గారికి కృతజ్ఞతలు. ఈ పాటను అర్థాన్ని శ్రద్ధగా వింటున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.